హర్ష సాయి మామూలుడు కాదు భయ్యా. కొందరు సరదాకి వీడియోలు చేస్తారు, ఇంకొందరు సంపాదన కోసం చేస్తుంటారు. కానీ హర్ష సాయి రూటే వేరు. పేద పిల్లలకు స్కూల్ ఫీజు కడతాడు, గుడిసెల్లోకి వెళ్లి అక్కడి వారు ఎప్పుడూ చూడనంత డబ్బులు కుమ్మరిస్తాడు, పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తుంటాడు, చిన్న చిన్న గేమ్స్ పెట్టి లక్షల రూపాయలు పంచిపెట్టేస్తాడు. పేద బార్బర్ దగ్గరికి వెళ్లి అధ్వానంగా ఉన్న ఇంటిని చూసి కొత్తది కట్టిస్తాడు, పెట్రోల్ బంక్ లో ఫ్రీగా పెట్రోల్ పోయిస్తాడు. ఇలా ఒకటా రెండా చాలానే చేశాడు. కానీ ఎంత మంచి పని చేశాడో వివాదాలు కూడా అలాగే ఉన్నాయి. వీడియోస్ అన్ని ప్రమోషన్ కోసం చేస్తున్నాడనేది ఓ వాదన, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి కోట్లు సంపాదిస్తున్నాడనేది ఇంకో వాదన. ఇంతకీ ఎవరి హర్ష సాయి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంత షార్ట్ టైమ్ లో ఎలా ఎదిగాడు? మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను ఎలా సంపాదించాడు? పేదలకు డబ్బులు పంచడం వెనుక ఏదైనా ట్విస్ట్లున్నాయా? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? వివాదాలు ఎన్ని? హర్ష సాయి రియాక్షన్ ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోనే సమాధానం. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. శ్రీమంతుడు సినిమా చూసే ఉంటారుగా. మహేష్ బాబు ఊరిని దత్తత తీసుకొని మంచి పనులు చేస్తాడు. హర్ష సాయిని కూడా రియల్ శ్రీమంతుడిగా చెబుతుంటారు అతని ఫాలోవర్స్. 1999 మార్చి 8న విజయనగరంలో జన్మించాడు హర్ష సాయి. స్కూలింగ్ అంతా విజ్ఞాన భారతిలో పూర్తయింది. విశాఖ గీతం యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు హర్ష. సరిగ్గా అదే సమయంలో బాడీపై కాన్సన్ట్రేట్ చేసి 6 ప్యాక్ చేశాడు. 2019లో హర్ష సాయి ఫర్ యూ తెలుగు పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. తనదైన టాలెంట్ జోడించి విభిన్న కాన్సెప్ట్ తో వీడియోలు చేయడం ప్రారంభించాడు. ముందుగా డైటింగ్ కు సంబంధించిన వీడియోలు, 6 ప్యాక్ పాఠాలు చెప్పి పాపులర్ అయ్యాడు. సైన్స్ తో పాటు 10 మందికి ఉపయోగపడే ఎడ్యుకేషన్, శరీరాకృతికి చెందిన వీడియోలు అప్లోడ్ చేస్తూ వచ్చాడు. తర్వాత రూటు మార్చాడు. 2020 ఆగస్టు 9న 20 లక్షల రూపాయల కాయిన్స్ తో కారు కొన్న వీడియో అప్లోడ్ చేశాడు. అక్కడి నుంచే మనోడి లైఫ్ టర్న్ తీసుకుంది. కరోనా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో హ్యుండై షోరూమ్ కు వెళ్లి కారు కొన్నాడు. అది కూడా కాయిన్స్ ఇచ్చి. వాటిని లెక్క పెట్టడానికి అక్కడి సిబ్బందికి చాలా రోజులే పట్టింది. కరోనాకు జనాలు ఇళ్లకే పరిమితమైన రోజులు కావడంతో హర్ష సాయి బాగా పాపులర్ అయ్యాడు. కారు వీడియోకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. సబ్స్క్రైబర్లు కూడా విపరీతంగా పెరిగారు. తర్వాత దయ్యాల ఇంట్లో ఒక రోజు స్టే అంటూ చేసిన వీడియోకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తర్వాత కొన్ని వీడియోలు చేసినా అంతగా వైరల్ కాలే. 2020 నవంబర్ 2వ తేదీన ఓ పిల్లాడికి ఫ్రీగా సైకిల్ కొనిచ్చిన వీడియో అప్లోడ్ చేస్తే 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక్కడ నుంచి అతని ఐడియాలజీ మారింది. పేదల సహాయానికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయడం మొదలు పెట్టాడు. ముందుగా తన సబ్స్క్రైబర్లకు గిఫ్ట్లు ఇచ్చే వీడియోలు చేశాడు. వాటికి కూడా వ్యూస్ బాగానే వచ్చాయి. యూట్యూబ్ రీల్స్ చూసినా, సోషల్ మీడియా ఓపెన్ చేసినా హర్ష సాయి వీడియోలే దర్శనమివ్వడం మొదలైంది. ఆ తర్వాత 2020 నవంబర్ 30న కొందరు కార్మికులకు డబ్బు సాయం చేసిన వీడియో పోస్ట్ చేశాడు హర్ష. అంతే, అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అయింది. యూట్యూబ్ లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే హర్ష సాయి మాత్రం డబ్బులు పంచుతూ వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. ఓసారి తన సబ్స్క్రైబర్ల కోసం ఫ్రీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసి అందరూ అవాక్కయ్యేలా చేశాడు. ఎంతో మంది పేదవారి చిన్న చిన్న కలలు సాకారం చేశాడు. అవసరాన్ని బట్టి లక్షల రూపాయలు దానం చేసి అభినవ దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓ బార్బర్ కు కొత్త ఇంటిని, షాపుని నిర్మించి ఇచ్చి ఆ కుటుంబానికి దేవుడిగా మారిపోయాడు. ఇలా వరుసగా అనేక వీడియోలు చేశాడు. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వీడియోలు వైరల్ కావడం మామూలు విషయం కాదు. అది హర్ష సాయి వల్లే అవుతుంది. దానికి కారణం అతను పోస్ట్ చేసిన వీడియోలు కొత్తగా ఉంటాయి, సగటు ప్రేక్షకుణ్ణి కనెక్ట్ చేస్తాయి. చిన్న చిన్న గేమ్స్, డిఫరెంట్ ఐడియాలతో జనాన్ని ఎంగేజ్ చేస్తూ ఉంటాడు. ఫాలోవర్లు పెరగడం కోసం జనాన్ని సర్ప్రైజ్లతో ముంచెత్తుతాడు. అంతేకాదు, హర్ష సాయికి ఇంత తక్కువ సమయంలోనే ఫాలోవర్లు పెరగడానికి కారణం అతని వాయిస్. తనదైన వాయిస్ తో వీడియోను ఇంట్రెస్టింగ్ గా మార్చేస్తాడు. చూస్తున్న వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు జనం చూసేలా చేస్తుంది అతడి వాయిస్. తన వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా ప్లెజెంట్ గా వీడియోలు చూసే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలాగా ఉంటుంది. హర్ష సాయి వీడియోలు చూస్తే ఆ కంటెంట్ కంటే కూడా వాయిస్ కి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతారు. అంతలా హస్కీ వాయిస్ తో నొక్కి మాట్లాడతాడు. అంతేనా, క్వాలిటీ కంటెంట్, రాజీ పడని మేకింగ్, ఇవన్నీ అతని నెంబర్ 1 యూట్యూబర్ గా నిలిపాయి. ఫ్రీ పెట్రోల్ బంక్ వీడియో తర్వాత పేదవాళ్లను 5 స్టార్ హోటల్ కు తీసుకెళ్లిన వీడియో అత్యధిక వ్యూస్ రాబట్టింది. ఫ్రీ పెట్రోల్ బంక్ వీడియోకు 16 మిలియన్ల వ్యూస్ వస్తే 5 స్టార్ హోటల్ వీడియోకు 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 2022 ఆగస్టు 3వ తేదీన దీన్ని అప్లోడ్ చేశాడు. ఈ వీడియో తర్వాత ఓ పేద రైతుకు గేదెలు కొనిచ్చిన వీడియో పెట్టాడు. ఇది 2023 ఫిబ్రవరి 26వ తేదీన అప్లోడ్ అయింది. ఆ తర్వాత సాయానికి సంబంధించిన వీడియోలు అవి పెట్టలేదు. దీంతో హర్ష సాయి దగ్గర డబ్బులు అయిపోయాయని, అతని కథ క్లోజ్ అయిందంటూ ప్రచారం సాగింది. కానీ మనోడు మామూలోడు కాదు కదా. ఏకంగా హీరోగా ఒక సినిమా మొదలు పెట్టాడు. దానికి సంబంధించిన టీజర్ వదిలి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ చిత్రానికి మెగా అనే పేరు పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు ఈ సినిమా సమర్పిస్తున్నారు. బిగ్ బాస్ బ్యూటీ మిత్రావ్ శర్మ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. 2023 సెప్టెంబర్ 17వ తేదీన టైటిల్ తో పాటు టీజర్ కూడా విడుదల చేశారు. ఇందులో ఇచ్చిన బిల్డప్, చూపించిన విజువల్స్, చెప్పిన డైలాగ్స్ కు హర్ష సాయి అపియరెన్స్ కు సంబంధం లేదన్నట్టుగా అనిపించింది. డైలాగ్స్ పవర్ఫుల్ గా వినిపించాయి, విజువల్స్ గ్రాండ్ గా కనిపించాయి. కానీ హర్ష సాయి మాత్రం అంతగా ఇంపాక్ట్ చూపించలేదనిపిస్తుందనేది సినీ విశ్లేషకుల మాట. కానీ అతని ఫాలోవర్లకు మాత్రం అతను ఏం చేసినా నచ్చకుండా ఉంటుందా? మావోడు సూపర్ బంపర్ అంటూ లైకుల వర్షం కురిపించారు. తన సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా
ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు హర్ష సాయి. వారి మనసులో ఉండే కోరికలను తీర్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. హర్ష సాయి అలా వీడియో చేశాడో లేదో మిలియన్ల వ్యూస్ వచ్చి పడుతూ ఉంటాయి. ఇతను వీడియో చేస్తే మిలియన్ల వ్యూసే కాదు, లక్షల్లో ఖర్చు అవుతుంది కూడా. అంత డబ్బు ఎక్కడిది అనే డౌట్స్ చాలానే ఉన్నాయి. హర్ష సాయి చేస్తున్న మంచి పనులకు మంచి పేరు వస్తుండడంతో కుటుంబ సభ్యులు కూడా అతడికి ఎక్కడ అడ్డు చెప్పలేదని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా హర్ష సాయికి సెపరేట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి నెల అప్లోడ్ చేసే వీడియోలకు 100 మిలియన్లకు పైగా వ్యూస్ వస్తుంటాయి. నెలకు 10 నుంచి 10 లక్షల రూపాయల వరకు సంపాదన ఉంటుంది. అలా వచ్చిన డబ్బులనే పంచుతూ వీడియోలు చేస్తూ ఉంటాడు హర్ష. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తుంటాడు. రొటేషన్ పద్ధతిలో మనీ మేనేజ్ చేస్తూ ఉంటాడు. హర్ష సాయి ఎన్ని మంచి పనులు చేశాడో అంతకంటే ఎక్కువ వివాదాలు కూడా ఉన్నాయి. పేద ప్రజలకు డబ్బులు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు వంటివి అందజేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు హర్ష. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే అని, మరోవైపు ఉన్న హర్ష వేరే అని అనేక ఆరోపణలున్నాయి. సోషల్ మీడియాలో పాపులర్ అయిన యువ సామ్రాట్ రవి మీడియా ముందుకొచ్చి హర్ష సాయి ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే అంటూ తీవ్ర ఆరోపణ చేశాడు. అతను ఫ్రాడ్ అని, మోసగాడని, హర్ష వెనక పెద్ద మాఫియా ఉందని సంచలన ఆరోపణ చేశాడు. అమెరికాలో ఉండే ఇతను హైదరాబాద్ కు వచ్చి మరి హర్ష సాయి బాగోతాలు బయట పెట్టాడు. అతని వెనుక నోయిడాకు చెందిన పెద్ద ముఠా ఉందని ఆరోపించాడు. పైకి సాఫ్ట్వేర్ కంపెనీగా కనిపిస్తూ ఇల్లీగల్ బెట్టింగ్స్ ని ప్రమోట్ చేస్తుంటాయి కొన్ని కంపెనీలు. ఇన్ఫ్లుయెన్సర్స్ కి 10 నుంచి 20 వేల రూపాయలు ఫాలోవర్స్ ఉంటే సదరు కంపెనీ వారిని కాంటాక్ట్ అయ్యి బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అలా చేసినందుకు వాళ్లకు లక్షల్లో డబ్బులు కుమ్మరిస్తూ ఉంటారు. బ్యాంకులో పడ్డ డబ్బులే కాకుండా డైరెక్ట్ గా కూడా డబ్బులు అందుతూ ఉంటాయి. నొమాటెల్ హోటల్లో హర్ష సాయి డబ్బు తీసుకున్నాడు. డేట్, టైం నేను చెప్తా, సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేసుకోండి, అప్పుడు అతడి అసలు రంగు బయటపడుతుంది. హర్ష సాయి మీద నేను చేసిన ప్రతి కమెంట్ పైన నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. మంచోడు అనిపించుకుంటూ పేద ప్రజలను వాడుకుంటున్నాడు అంటూ రవి చేసిన కమెంట్స్ సోషల్ మీడియాను కుదిపేశాయి. రవి ఆరోపణలను హర్ష సాయి ఫ్యాన్స్ మాత్రం నమ్మట్లేదు. మావోడు, కింగ్, తోపు అంటూ రవిపై రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. అతన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అదే సమయంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలు తిప్పికొట్టాడు హర్ష సాయి. పెద్ద పెద్ద వాళ్ళతో పోలిస్తే తాను చేసేది చాలా చిన్నదని చెప్పుకొచ్చాడు. కావాలని తనను కార్నర్ చేస్తున్నారని, తన మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నాడన్నారు. బెట్టింగ్ ఇల్లీగల్ అయినప్పుడు వాటిని బ్యాన్ చేయాలి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమని నా దగ్గరకు వచ్చారు. నేను ప్రమోట్ చేయనని చెప్తే వేరే వాళ్ళు చేస్తారు. వాళ్ళందరినీ ప్రమోట్ చేయకుండా ఆపితే డైరెక్ట్ గా యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్స్ యాడ్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వస్తున్నాయని హర్ష వాదిస్తున్నాడు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడాన్ని సమస్యగా చూస్తున్నారు కానీ దాని మూలాలు వదిలేస్తున్నారంటూ యాంకర్ కే క్లాస్ పీకాడు ఒక ఇంటర్వ్యూలో. బెట్టింగ్ యాప్ లను బ్యాన్ చేస్తే ఈ ప్రమోషన్స్ ఉండనే ఉండవని, సిస్టమ్ లో ఉన్న లూప్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్లు చట్టబద్ధంగానే ఆపరేట్ చేస్తున్నారంటున్నాడు హర్ష. తాను చాలా తక్కువగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తానని, తన దగ్గరకు చాలా మంది వస్తుంటారని, కానీ బ్యాన్ చేసిన వాటిని తానెప్పుడు ప్రమోట్ చేయలేదని, ఇకపైన చేయనని స్పష్టం చేశాడు. ఎలాంటి ఇబ్బంది లేదనుకున్న వాటిని మాత్రమే ప్రమోట్ చేస్తుంటానని, అది కూడా ఇండైరెక్ట్ గానే చేస్తానని తాను చేసిన పని సమర్థించుకుంటున్నాడు. అంతేకాదు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తానని తెలిపాడు. తాను చేయనంటే అదే డబ్బుని మరో 10 మందికి ఇచ్చి ప్రమోట్ చేయిస్తారని, వాళ్ళు చెప్పే విధానం తనలా ఉండదని, బలవంతంగా బెట్టింగ్ ఆడేట్లుగా చేస్తారని తెలిపాడు హర్ష. తాను బెట్టింగ్ యాప్లను చాలా బాధ్యతగా ప్రమోట్ చేస్తుంటాను, కానీ ఆ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ల సంఖ్య దారుణంగా పెరుగుతోంది. అది నా వల్ల కాదని చెప్పాడు. కానీ తాను ప్రమోట్ చేయడం ద్వారా బెట్టింగ్ ఆడేవాళ్ల సంఖ్యను తగ్గించగలుగుతున్నానని చెప్పుకొచ్చాడు. తనకొచ్చే డబ్బుల్ని మంచి పనుల కోసమే ఉపయోగిస్తున్నాను. ఇవన్నీ గమనిస్తే తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడం పెద్ద తప్పు అవుతుందని, ఎందుకంటే చాలా మంది మిస్యూజ్ చేస్తుంటారని తెలిపాడు. తాను టెలిగ్రామ్ లో కొంతమందిని సభ్యులుగా చేర్చి బెట్టింగ్ యాప్స్ ఆడిస్తున్నానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వివరణ ఇచ్చాడు హర్ష సాయి. ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ తో చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. రోజు రోజుకి బెట్టింగ్ యాప్స్ బారిన పడి నష్టపోయిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కానీ సెలబ్రిటీలు మాత్రం బాధ్యత రాహిత్యంగా ఇలా ఈ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారు. తమకు డబ్బు వస్తుంది, ఎదుటివాడు ఉంటే ఏంటి పోతే ఏంటి అనేలా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా బెట్టింగ్ యాప్లను ఇలా ప్రమోట్ చేస్తున్నారు. యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు వస్తున్నాయి కదా అని ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయితే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకపోవడమే పెద్ద తప్పు అని సమర్థించుకున్న హర్ష సాయి మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. చేసేదే తప్పు పనైనప్పుడు మళ్ళీ దాంట్లో బాధ్యత ఏంటి? బెట్టింగ్ యాప్లను హర్ష సాయి లాంటి పాపులర్ యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది అమాయకులు బలైపోతున్నారనేది వాస్తవం. నేను మర్డర్ చేయకపోతే వేరేవాడు చేస్తాడు కదా, అందుకే నేను చేసేసా అన్నట్టుగా హర్ష సాయి వ్యాఖ్యలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ బెట్టింగ్ యాప్లకి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి.